అందరూ నీట్ ప్రొటెస్ట్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు, కానీ దాని వెనుకున్న బ్రేకింగ్ మైండ్స్ గురించి ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? మనిషి ఎప్పుడు విరిగిపోతాడో తెలుసా? రిజల్ట్ రాకపోయినప్పుడు కాదు, తన కష్టానికి న్యాయం ఉంటుందో లేదో తెలియనప్పుడు. ప్రతి ప్రొటెస్ట్ రోడ్డు మీద కాదు, ముందుగా మనసులో మొదలవుతుంది. నీట్ గురించి కాదు, ఒక ఎగ్జామ్ స్టూడెంట్ మనసుపై చేసే ఇంపాక్ట్ గురించి మాట్లాడబోతున్నాను. ఒక మనిషి నెల రోజులు కష్టపడి ఫెయిల్ అయితే బాధపడతాడు, కానీ ఏళ్ల తరబడి తన జీవితంలో చాలా విషయాలు పక్కన పెట్టి ఒక డ్రీమ్ కోసం కష్టపడి చివరిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వస్తే అది ఫెయిల్యూర్ కంటే ఎక్కువగా మనసును విరిచేస్తుంది. అక్కడే తనలో ఏదో సెన్సిటివ్ లేయర్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్కి సర్టెనిటీ అంటే చాలా ఇష్టం. మనల్ని ఎక్కువగా బాధ పెట్టేది కష్టం కూడా కాదు, అన్సర్టెనిటీ. రేపు ఏం జరుగుతుందో తెలియకపోవడం, తను పడిన కష్టానికి నిజంగా న్యాయం జరుగుతుందో లేదో అర్థం కాకపోవడం, ఈ రెండు కలిసినప్పుడు ఫియర్, ఫ్రస్ట్రేషన్, యాంగర్, హోప్లెస్నెస్ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్కలా బయటపడతాయి. కొంతమంది సైలెంట్ అయిపోతారు, కొంతమంది ఏడుస్తారు, ఇంకొంతమందిలో అదే ప్రొటెస్ట్ రూపంలో కనిపిస్తుంది. మనం ఒక ఎగ్జామ్ని కేవలం వ్యక్తిగత విషయం అనుకుంటాం, కానీ నిజానికి అది అంతకంటే పెద్దది. దాని వెనుక ఒక ఫ్యామిలీ హోప్స్ ఉంటాయి, సొసైటీ ప్రెషర్ ఉంటుంది, ఆపర్చునిటీస్లో ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక పెద్ద సిస్టమ్గా మారిపోతాయి. మనుషులకి రిజల్ట్ మాత్రమే కాదు, నా శ్రమకు న్యాయం జరిగిందా లేదా అనే భావన కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఒక ఎగ్జామ్కే కాదు, జాబ్లో, బిజినెస్లో, రిలేషన్షిప్లో మన కంట్రోల్లో లేని విషయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మన ఎమోషన్స్ మరింత ఎక్స్ట్రీమ్గా అనిపిస్తాయి. బయట జరిగే ప్రతి విషయాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ అది జరిగిన తర్వాత మన లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసుకోవడం మాత్రం నేర్చుకోవచ్చు. అది మనల్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చెయ్యకుండా ఉండేలాగా నిలబెడుతుంది. ఈ వీడియో ఎవరి పక్షం తీసుకోవడానికి కాదు, ఒక రిమైండర్ చేయడానికి మాత్రమే. ప్రతి హెడ్లైన్ వెనుక ఒక హ్యూమన్ మైండ్ ఉంటుంది, ప్రతి ప్రొటెస్ట్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి స్టోరీ వెనుక వినిపించని ఎమోషన్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే సొసైటీయే హెల్దియెస్ట్ సొసైటీ.